మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ ఎన్టీఆర్ విగ్రహం పక్కన కుతుబ్ షాహీ ఆలంగీర్ మజీద్ అధ్యక్షులు ఇస్మాయిల్ పఠాన్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు విరమించుకున్నారు. అధ్యక్షులు ఇస్మాయిల్ పఠాన్ మీడియాతో మాట్లాడుతూ హిందూ ముస్లిం భాయి భాయి అనే పవిత్రతకు కట్టుబడి ఉంటామని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి జీవించాలని ఆ అల్లాను ప్రార్థించినట్లు తెలియజేశారు. సుమారు 1000 మందికి ఇఫ్తార్ విందుతో పాటు ఈరోజు రంజాన్ మాసం పురస్కరించుకొని ఉపవాస దీక్షలు విరమించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. మౌలానా ఆషా మీడియాతో మాట్లాడుతూ రంజాన్ పురస్కరించుకొని యావత్ భారతదేశ తెలంగాణ రాష్ట్ర బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాలు ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మొహమ్మద్ యాకూబ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అజ్గర్, కోశాధికారి ఆసిఫ్ అలీ షేక్, కమిటీ నాయకులు, ముస్లిం కుటుంబ సభ్యులు, యువత తదితరులు వరకాతుహు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా బోడుప్పల్ ముస్లింలందరికీ, హిందువులకి, హైదరాబాద్లోని అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమైనది. నేను ఈ మసీద్ నందు 3 నెలల క్రితము మా కొత్త కమిటీ ఏర్పడినది. దేవుని దయ వల్ల ఇంత పెద్ద మసీద్కి నాకు ప్రెసిడెంట్ చేయడము అది నా అదృష్టంగా భావిస్తున్నాను. దేవుడు నాకు ఇంత పెద్ద మసీద్కి పని చేయించడానికి నాకు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చేయడమైనది. కావున నేను దీన్ని అదృష్టంగా భావిస్తున్నాను. దేవుని దయ వల్ల మా కమిటీ వచ్చి 3 నెలలైనది. 3 నెలల్లో నేను మా మసీదు ముసలీలు ఇచ్చిన డబ్బులతో, విరాళాలతో నేను ఈ మసీదును డెవలప్మెంట్ చేయడానికి తలుచుకున్నాను. ఇంకా ఏదైనా ఈ మసీదుని నేను డెవలప్మెంట్ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు చేసిన కాడికే కాకుండా ఫ్యూచర్లో మా మసీదు యొక్క ముసల్లీలు ఇచ్చిన విరాళాలతో ఈ మసీదును ఇంకా డెవలప్ చేయాలని నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను. కావున అందరికీ నేను చెప్పేదేమి అంటే, బోడుప్పల్లో హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఏకంగా ఉండి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడమైనది. సమైక్యంగా ఉండడానికి మేము కృషి చేస్తాము. నిన్న శుక్రవారం 28వ తారీఖు ఇఫ్తార్ విందు మా కమిటీ తరపు నుంచి జరిపినాము. కమిటీ తరపున మన వజ్రేషాద్ అన్న గారు, తర్వాత మన చైర్మన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మదుల్లా సాబ్ గారు, మన పోగుల్ నరసింహారెడ్డి గారు, హజ్ కమిటీ మెంబర్ ముజీబుద్దీన్ గారు, కొత్త కిషోర్ గారు, ఇంకా కాంగ్రెస్ లీడర్స్ చాలామంది అందరూ వచ్చినారు. బోడుప్పల్ వాళ్ళందరికీ దాదాపు ఒక 1000 మంది వరకు మేము అన్నది చేసి ఇఫ్తార్ ఇచ్చేసినాము. ఇఫ్తార్ పార్టీ చేసి హిందువులు, ముస్లింలు ఎవరు తేడా లేకుండా అందరికీ మేము దావత్ ఇచ్చి జయప్రదం చేపించినాము. కావున మాకు బోడుప్పల్ అందరివి బ్లెస్సింగ్స్ ఉండాలని ఇంకా కోరుకుంటున్నాము. ఫ్యూచర్లో ఇంకా బ్లెస్సింగ్స్ ఉంటే మేము మసీదుని ఇంకా అభివృద్ధి చేస్తామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి. నా పేరు పఠాన్ ఇస్మాయిల్. నేను ప్రెసిడెంట్, కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్. నా పేరు పఠాన్ ఇస్మాయిల్. तड़पा रही थी दिल को घड़ी इंतज़ार की, तड़पा रही थी दिल को घड़ी इंतज़ार की, दिखलाने ईद आई है सूरत बहार की। तो मैं मस्जिद कमेटी की तरफ से और मैं इस मस्जिद का इमाम होने के हैसियत से मैं तमाम हिंदू भाइयों को और मुसलमान भाइयों को और इस देश के तमाम वासियों को ईद की बहुत 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 मुबारकबाद देता हूँ और आशा करता हूँ कि जिस तरह से आज हम लोग हिंदू, मुस्लिम, सिख, ईसाई मिलजुल करके ईद मनाए हैं, इसी तरह आइंदा भी हम सब लोग मिल करके ईद मनाएंगे, खुशियाँ में शामिल होंगे। यही हमारा पैगाम है। और हमारे जो नई कमेटी आई है इस वक्त बहुत ज़ोर और बहुत लगन के साथ काम कर रही है। अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला इन लोगों को हिम्मत दे, जुर्रत दे, ताकत दे। और हमारे कारपोरेटर साहब जंगया यादव साहब, वर्जेश यादव साहब भी हमारे को बहुत साथ दे रहे हैं। उनके लिए भी अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला उनको सेहत दे, तंदुरुस्ती दे और मुसलमानों के तई ज़्यादा से ज़्यादा काम कर